టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంది సక్సెస్ అందుకున్న వారిలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. అతి చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించారు. సుమారు 2 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటి వరకు 100 సినిమాలకు పైగా మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇలా ఒకానొక సమయంలో వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఈయనకు ఇటీవల కాలంలో కాస్త అవకాశాలు తగ్గాయని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అడపాదడపా సినిమాలు అవకాశాలు వచ్చినప్పటికీ ఆ సినిమాలు మాత్రం సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ గా నిలవటం విశేషం. ఈ విధంగా తెలుగు, తమిళ, కన్నడ భాష చిత్రాలకి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ బిజీగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదిలా ఉండగా ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ఒక్కో సినిమా కోసం 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటి వరకు 60 కోట్లకు పైగా ఆస్తిపాస్తుల్ని సంపాదించారు. ఇలా ఎంతో ఆస్తుల్ని సంపాదించినప్పటికీ ఈయన మాత్రం ఇప్పటికే సింగిల్ గానే ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ వయసు సుమారు 45 సంవత్సరాల వరకు ఉంటుంది. అయినా కూడా పెళ్లి చేసుకోలేదు. ఇలా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండటానికి గల కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఒకానొక సమయంలో ఈయన నటి చార్మితో పీకల్లోతు ప్రేమల్లో మునిగిపోయారు. వీరిద్దరూ కలిసి ఎన్నో సందర్భాల్లో చాలా చనువుగా కనిపించడమే కాకుండా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే డైరెక్టర్ పూరి జగన్నాథ్ కారణంగా వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని, అందుకే పెళ్లి చేసుకోకుండా విడిపోయామని తెలుస్తోంది. ఇలా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోవడంతో ఇప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్నారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.